హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలెక్స్ క్రియేటివ్ 224. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు టమాటా నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా నేను 2 కిలోల టమాటాలు బాగా కడిగి తుడిచేసి మంచిగా ఎండబెట్టుకొని ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక పెనం పెట్టేసుకొని అందులో టమాటాలు, చింతపండు వేసేసి వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు వేయించుకోండి. పెనంలో టమాటాలు, చింతపండు, 1 స్పూన్ పసుపు వేసేసి ఈ వాటర్ అంతా ఇమిరేంత వరకు బాగా వేపేసుకోండి, ఆయిల్ వేయకుండా. నీళ్ళు బాగా ఇమిరిపోయేంత వరకు బాగా వేపేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా నీళ్ళంతా ఇమిరిపోయిన తర్వాత సాల్ట్, నేను 1 కప్పు సాల్ట్ తీసుకున్నాను. రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. టమాటాలు బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మెంతు పొడి, వేసుకోండి. తర్వాత ఆవాల పొడి, తర్వాత కారపొడి. అన్నీ నేను 1 కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఎంత లిమిట్ పెట్టుకుంటారో అంత వేసుకోండి. పొళ్ళన్నీ వేసేసిన తర్వాత బాగా ఈ విధంగా కలిపి పెట్టుకుండేయండి. ఇంకా పోపు వేసుకుందాం. తర్వాత పోపు వేసుకుండేద్దాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే 1/2 లీటర్ ఆయిల్ తీసుకున్నాను. బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు, ఒట్టిమిర్చి, తెల్లగడ్డలు, తర్వాత ఉద్దిపప్పు, ఆవాలు, తర్వాత జీలకర్ర. బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపేసుకోండి. తెల్లగడ్డలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపేసుకోండి. బాగా పోపు వేగిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. చల్లారిన తర్వాత టమాటా ఊరగాయలో వేసుకొని బాగా తిప్పేసుకోవచ్చు. పోపు బాగా చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇంకా టమాటా పచ్చళ్ళలో కలిపేసుకుందాం. ఈ విధంగా బాగా కలిపేసుకోండి, ఆయిల్ అంతా వేసేసి. ఫైనల్లీ టేస్టీ టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.